హాయ్, మాది గోదావరి జిల్లా అండి. మన గోదావరి జిల్లాలో ప్రతిదీ కూడా ఫేమస్ అండి. మన గోదావరి జిల్లాలో ఎండాకాలం వచ్చిందనుకో మన కాకినాడ నుంచి ఇలా తుని వెళ్ళే మార్గం ఉంటుంది చూసారండి. అక్కడైతే మరి మస్తు మామిడికాయలు అమ్ముతారండి. ఆ మామిడికాయలు ఎలా అనుకున్నారు, ఒక పక్కన మామిడి తోట ఉంటుందండి, మరో పక్కన మామిడికాయలు అమ్ముతారండి. ఆ మామిడికాయలు కూడా మామూలుగా ఉండవు, చూస్తారు కదా. ఒక పక్కన మన జాతీయ రహదారి ఉందండి, ఆ పక్కన ఆనుకునండి మామిడి పళ్ళు అమ్ముతారండి. చాలా చక్కగా ఉన్నాయి చూడండి మామిడి పళ్ళు, ఎంత చక్కగా డెకరేట్ చేశారో చూడండి. ఆ మామిడి పళ్ళు చూస్తుంటే అండి అబ్బాబ్బాబ్బా ఎంత ముద్దు వచ్చేస్తున్నాయండి. మన గోదావరి జిల్లా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి బాబు. చూడు ఎంత డెకరేట్ చేశారో. దారిని పోతున్న కారు వాళ్ళందరూ కూడా చాలా ఆ కారు ఆపి మామిడి పళ్ళు తినాలనిపించేంత విధంగా ఉంటుందండి. ఆ మామిడికాయ కూడా చూడండి, ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ నుంచి ఇలాగ వస్తుంటారండి. ఆ తుని మీద నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఆగి మామిడి పళ్ళు కొంటారండి. మన రైతులు కూడా ఉన్నారు, ఏమున్నారు మామిడికాయలు అడిగిదామండి. మన మామిడికాయలు ఇక రైతు కూడా ఉన్నారు, మన రైతు మామిడికాయలు ఎలా అమ్ముతారో అడిగిదామండి. నమస్కారం అండి. మన మామిడికాయలు ఎలా అమ్ముతారండి ఇక్కడ డజన్ వచ్చేటప్పటికండి ఇక్కడ మామిడికాయలు ప్రధానంగా ఎలా ఉంటాయంటే ఇక్కడ మందు పెట్టి పండించకంట ఓన్లీ వెండిగడ్డిలో పెట్టి చక్కగా అంటే తినేవాళ్ళకి ఎంతో చక్కగా తినేటిగా ఉండేటిగా వెండిగడ్డిలో పండించి ఇవ్వగలుగుతున్నామండి. ఇక్కడ మరి కార్ల వాళ్ళు కానీ బైక్ వాళ్ళు కానీ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఇక్కడ కాయలు పెద్ద ఫేమస్గా ఉంటాయని ఒక తుని నియోజకవర్గంలో ఇక్కడ మామిడి పళ్ళు అంటూ ఉంటే ఇక్కడే కొనుక్కోవాలని చెప్పి ఇక్కడ తెలంగాణలో వచ్చండి ఎక్కడ వాళ్ళు అయినా సరే ఇక్కడికి వచ్చి బాగా ఎక్కువగా ఇష్టపడి కొనుక్కుంటారు. కాబట్టి ఇక్కడ మామిడికాయలు బాగుంటాయి, చాలా ఫేమస్గా ఉంటాయని చెప్పి. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారండి ఇక్కడ? దాదాపు ఒక 30 ఏళ్ల బట్టి ఇక్కడ ఇదే కొట్టుకాడు పెట్టుకుని నేను కొనసాగిస్తున్నానండి. నా జీవాధారంగా ఇక్కడ సీజన్ ఎప్పుడు కూడా ఇక్కడే చేస్తున్నాను. ఎక్కడెక్కడోళ్ళ నుంచి వచ్చి నా షిరిడి సాయి ఫుడ్స్ అని ఇక్కడ ఈ కొట్టు ఏర్పాటు చేశానండి. ఇది చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో వాళ్ళు కూడా మనకి ఫోన్లో కొట్టినా మన పట్టు వస్తే ఇక్కడ మంచి కాయలు ఇస్తారు, ఓన్లీ గడ్డిలో పండిస్తారు, ఇక్కడ మందు పెట్టరు, తినేవాళ్ళకి ఆరోగ్యంగా చక్కగా ఉండటం కోసం బాగా పండిస్తారు. ఫేమస్గా ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి ఎక్కువగా కొంటారండి మా దగ్గర. అంటే ముఖ్యంగా మనకి పక్కన మామిడి తోట, పక్కన మామిడి పళ్ళు అప్పుడు ఫ్రెష్గా తీసి కూడా ఇక్కడ అమ్ముతుంటారా? నిజమేనండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చెట్టు నుంచి కూడా కోసి పళ్ళు ఇస్తామండి. ఆవకాయకి కావాలనుకున్నా లేకపోతే ఒకవేళ అప్పటికప్పుడే మనకి వాళ్ళు నచ్చిన కాయలు కొనిమ్మన్నప్పుడల్లా మేము చెట్టును కోసి ఇస్తామండి. అలాగే చెట్టు పళ్ళు కూడా ఇస్తుంటుంటామండి. అందుకని ఇక్కడ పెద్ద ఫేమస్గా చాలా దూర పళ్ళు కూడా చాలా ఇష్టంగా కొంటారండి ఇక్కడ. ముఖ్యంగా మనకు మామిడి పళ్ళు ఏ రకాలు అమ్ముతారండి మీరు ఇక్కడ? పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, బంగనపల్లి, చెరిక రసాలు, సోరున్ రేఖలు, పాపారగోవులు, అలాగే మరి పందార కంచె అన్నీ అంటే ఒక ఇంచుమించులో ఒక 50 రకాలు, మినిమం 50 రకాల వరకు ఇక్కడ కస్టమర్కి నచ్చినట్టుగా అంటే మనకి వాళ్ళు అబ్బా బాగున్నాయి అన్నప్పుడే కొనివ్వాలండి. అలాగని మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ పెడుతుంటుంటామండి. మీరు హైదరాబాద్లో ఉండండి, ఇక్కడి నుంచి పార్సల్ ఇస్తాం, తిన్నాక మామిడికాయలు బాగున్నాయి అంటేనే డబ్బులు తీసుకునేటికి కూడా వ్యాపారం చేస్తామండి. అంత ఫేమస్గా ఇక్కడ కొంటుంటారండి అందరూ కూడా. ప్రతి కారు మమ్మల్ని చూసి ఆగి చక్కగా బేరం ఆడుకుని చాలా సంతోషంగా పట్టుకెళ్తుంటుంటారు. మీరు ఈ యొక్క మామిడికాయల వ్యాపారంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? నేను ఈ మామిడికాయల వ్యాపారంలో 30 ఏళ్ల బట్టి నేను ఇక్కడ ఈ మామిడికాయ వ్యాపారం చేస్తూనే ఉన్నానండి. ఏదో మరి అలాగే కాస్త బాగానే నడుతుందండి నా వరకు. ఎక్కువగా ఇప్పుడు ఈ యొక్క సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ సీజన్ 3 నెలలు గట్టిగా ఉంటుంది సార్. 3 నెలలు కూడా ఈ హైవే రోడ్లో ఏదో ఒక పండుగ ఏర్పాటుగా ఉన్నట్టుగా అంతా ఇదిగా అందరూ చూసేవాళ్ళు అందరూ కూడా అబ్బా 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 ఏంటి మామిడిపళ్ళు ఎంత బాగా పెంచారు, ఎంత ఉన్న స్థాయిగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి అని ప్రతి వాళ్ళు కొనకపోయినా ఆగి వాళ్ళు సెల్ఫీ తీసుకొని మా హాయ్ చెప్పి ఎంతోమంది మమ్మల్ని ఏదో సంతోషపరుచుకుంటూ ఉంటుంటారండి ఇక్కడ. అంటే ఈ రోడ్డు అంటే వెళ్ళిపోవాలి అందరూ కూడా చూడడానికి ఎంత చక్కగా చాలా అందంగా పెంచారండి. అలా పెంచరని అంటుంటారండి. అదేంటి సార్ ఇక్కడ ఇంత చాలా ముచ్చటగా ఉన్నాయి. ఈ కొట్లు ఏంటి దుకాణం చూడండి ఎంత నిండిగా ఉందో. అసలు ఈ పండు కూడా ఎంత తాజాగా అంటే అండి ఈ మామిడికాయని చూడడానికి ఓన్లీ ఎండుగడ్డలో పండియండి. అంటే మందు పెడతారండి కొన్ని చోట్ల మార్కెట్లో, అలాగని అలా పండించరండి. ఇక్కడ ఎండుగడ్డలోనే పండించుకుంటూ వ్యాపారం చేస్తారు. కాబట్టి ఎక్కడెక్కడోళ్ళు ఆగి ఎంతో కావాలంటే అన్ని డబ్బులు ఇచ్చి సంతోషంగా కొనుకెళ్తారు. అంటే ముఖ్యంగా ఇక్కడ వీటికి పండించడానికి రంగు రావడానికి గ్యాస్ గట్ట వాడుతుంటారు కదా, అటువంటిది ఏమైనా వాడతారండి? అసలు ఇక్కడ ఎందుకంటే అండి ఇక్కడ మన కత్తిపూడి నుంచి అండి ఇటు వచ్చేటప్పటికి ఎలమంచిల వరకు ఈ ఏరియాలో ఎవరో మందు వాడరండి. ఒక 4 కాయలు ఎక్కువ పోయినా ఎక్కువ రోజులు పండించడానికి ట్రై చేస్తూ ఉంటాం. తయారైన కాయనే కోస్తూ ఉండి చట్నీ కోసి దాన్ని కస్టమర్కి వాళ్ళకి అబ్బా బాగుందని అనిపించేట్టుగా అమ్ముకుంటుంటాం. ₹1 ఎక్కువైనా ఇక్కడ ఇబ్బంది పడరండి. ఎందుకంటే ఒరిజినల్గా పండిస్తాం కాబట్టి.
అందు కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళు మమ్మల్ని చాలా ఇదిగా కొంటుంటారు. ఇప్పుడు మీరు తోటలు కొంటారండి, తోట లేదంటే మీరు మొత్తం మామిడి తోటలు ఉంటాయండి? కొంటామండి. ఎలాగంటే రైతు కాడ ముందు తోట కొనుక్కొని ఆ తోటకి కావాల్సిన చక్కగా పని చేయించుకొని ఆ తోటకి కావాల్సిన మందులు కొట్టించుకొని కాయలు కాయిపించుకొని తయారైంది చట్నీ ప్రతి కాయ ఈ కాయ తయారయ్యింది అన్న కాయ కోసి గడ్డిలో పెట్టి ముగ్గున తర్వాత కస్టమర్కి ఇస్తామండి. అప్పుడు కస్టమర్ అబ్బా చాలా బాగున్నాయని మమ్మల్ని సంతోషంగా కొంటుంటారు. అట్లా అంటే ఎక్కడా లేదు ఈ విధంగా, ఎక్కడా బేర్చరు, ఇంత అందంగా బేర్చరు. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానీ మిగతా నాకు తెలియదు కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అందంగా పేర్చి ఇంత చక్కగా ఎక్కడ అమ్మరండి. అమ్మున్నా ఒకవేళ ఇంత ఒట్టుగడ్డిలో పెట్టి పండించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని నా అభిప్రాయం అండి. అలాగే నేను చెప్పడం కాదండి, రియల్గా దీన్ని ఇంకా ఒకసారి ల్యాబ్ కూడా పట్టుకెళ్ళండి, ఇది మందు పెడుతున్నారు ఇట్లా పండిస్తున్నారు అని చెప్పి మా మీద కేసు పెట్టాను. కానీ అక్కడ మాకు పక్కగా ఒట్టిగడ్డలోనే పండించారు అని మాకు నెగిటివ్గా వచ్చింది సార్. ఇప్పుడు దాదాపుగా ఈ రోడ్డు అంటే ఎన్ని కోట్లు ఉంటాయండి మొత్తం? ఈ దాదాపుగా ఈ రోడ్డు పక్క అమ్మటి వచ్చేటప్పటికి నాకు తెలుసండి ఒక 100 కోట్ల వరకు ఉంటాయి సార్. 100 కోట్ల వాళ్ళు కూడా ఎవరైనా గడ్డిలో పెట్టి పండించడానికే చూస్తారో తప్ప ఉన్నా ఎవరైనా అంతగా కాదండి. అదండి అట్లా చేస్తారు. ఇంకా ఫేమస్ ఏముంటుంది మామిడిపల్లిలో? ముఖ్యంగా ఏ టెస్ట్ ఇక్కడ మామిడిపల్లిలో ఫేమస్ అంటే ఒక పండూరు మామిడి అనేది చాలా ఫేమస్ అండి. దాని తర్వాత కొత్తపల్లి కొబ్బరి అని ఒక ఫేమస్ ఉందండి. తర్వాత రసాలు, చెరుకు రసాలు ఇవన్నీ కామన్ అండి. ఎప్పుడు ఉండవచ్చిన పళ్ళు అవి. ఇవి బాగా పండూరు మామిడి అంటే ఇలా 40 రూపాయలు ఒక చిన్న పీస్ ఉంటుంది, ఎంతో ఉంటుంది, 40 రూపాయలు గట్టిగా నడుతుందండి మార్కెట్. ఓకే, బాగుంటుందండి. వ్యాపారం మొదలైంది మీకు? అంతా సీజన్ అంతా ఎలా ఉందండి? కొంచెం మరి నెల కొద్దిగా, ఎందుకంటే కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంకా లేతకాయ అమ్ముతున్నారులే ఇంకా కొనకూడదు అని అనుకుంటారండి. ఇక్కడ ఏంటంటే చెట్టుని ఎప్పుడు ముందు కోసామో కాసేటప్పుడు కూడా ముందుగానే కాస్తుందండి. అది కాసేటప్పుడు అది ముందుగానే మళ్ళీ మనకి అమ్ముకోవడానికి ఛాన్స్ ఇస్తుందండి. అంతేగాని లేతకాయలు ఎవరు అమ్మరండి. కాకపోతే రేపు వచ్చే నెలకాని తిందాంలే ఇప్పుడు ఇంకా లేతకాయలని అనుకుంటుంటారు. కాకపోతే ఇక్కడ లేతకాయలు కాదండి, ముదరకాయలు అమ్ముతున్నాం. అది మటుకు నిజమండి. మేము కూడా ఫస్ట్ నెల అనుకున్నాం, అప్పుడే మామిడికాయలు ఎలా వచ్చాయని చెప్పేసి మేము కూడా ఆశ్చర్యపోయాం. సరే ఎక్కడో పూతలు ఉన్నాయి, ఇక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి, ఎట్లా అమ్ముతున్నారు, వీళ్ళు ఏమన్నా ఆ పాత స్టాక్ ఏమైనా పెట్టి అలా అమ్ముతున్నారా అని కూడా కొద్దిగా కనువిందుగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ చెట్టును పండిన కాయలు కోసుకుంటాం. అంటే మనకి జనరల్గా ఏప్రిల్ మొదలవబోతుకి మామిడిపోత వస్తుంది. ఆ మామిడిపోత వచ్చిన తర్వాత కాయలు వస్తుంటాయండి. అమ్ముతామండి మేము. దాదాపు అప్పుడే 4 రోజులు ఆల్రెడీ గడిచిపోయింది కదండి. 4 రోజులు అయింది మీ బిజినెస్ పెట్టి, 4 రోజులు అయిందండి మీ వ్యాపారం పెట్టి. 4 రోజులు బట్టి పట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అబ్బా చాలా బాగున్నాయి, ఇక్కడ కోసి ముక్క పెట్టి తిని బాగుంటేనే తీసుకెళ్ళండి బాబు, బాగోకపోతే వద్దు అన్నట్టుగా మేము అమ్ముతున్నామంటే మరి అక్కడ వాస్తవం అది ఇక్కడ చూస్తున్నారు కదా. మీరేదో షార్ట్నేసి ఇక కవర్లు వేసి ఇంటికి వెళ్తేనే బాగోలేదు అనే కాదండి, ఇక్కడ తినిపించి పంపిస్తున్నాం. అంతే కాబట్టి ఎక్కువ ఇక్కడ సేల్స్ ఉంటుందండి. పరకలు చొప్పున అమ్ముతారా మామూలుగా అమ్ముతారా? ఇక్కడ ఏంటంటే బల్లమైన ఒక్కొక్క పోగు వచ్చి 10 కాయలు పెడుతూ ఉంటామండి. 10 కాయలు వచ్చేటప్పటికి 350 రూపాయలు, 250 రూపాయలు అట్లా చెప్తూ ఉంటామండి. కానీ వాళ్ళు బేరం ఆడేటప్పటికి మాకు ఈక్వల్గా రేటు నచ్చితే కవర్ వేసి ఇచ్చేస్తాం. బాగా చెప్పారండి. రేటు కూడా బాగుంటుంది, తక్కువ ఉంటుంది. రేటు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. అదే టౌన్లో మా దగ్గర కొన్న 10 కాయలు 500, 600 అట్లా ఉంటాయండి. కానీ ఇక్కడ 10 కాయలు 200, 250, 150 రూపాయలు కూడా ఇస్తామండి. రైతులు ఉన్నారు, మామిడికాయ రైతులు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు మామిడికాయలు ఎప్పటి నుంచి సీజన్ మొదలవుతుంది? మీకు ఇక్కడ 4 నెలల నుంచి 6 నెలల దాకా అమ్ముకుంటున్నాం రైతులు. మేము ఏమి లాగా కూలి పని గెలిపోయినాక ఆ కాయ కొనుక్కొని అలా అమ్ముకున్నామండి. అంతే అలాగా కూలి పని పొద్దుపకి 500, 600 మిగిలితాయి. ఇంకా ఎండలో కొండలో కష్టపడి అలా చేసుకున్నామే. ముఖ్యంగా మామిడి పళ్ళు ఏ రకాలు ఉన్నాయి మీ దగ్గర? మా కాడ బెంగళూరు బిల్లి రసాలు అంతే, సోన రకాలు అమ్ముకోండి అంతే. ఇంకా ఏమైనా ఉంటా 15 గంటలు అలాంటివి అంతే. మరి వచ్చిన చెట్లు కూడా పూలకాయలు రాలిపోతున్నాయి, ఏం చేస్తా అలా రోడ్లు పెట్టుకుని అమ్ముకుంటున్నాం. స్వయంగా తోటలు కొనుక్కున్నాం, మామిడి లక్ష పెట్టుకుంటున్నాం. వస్తే రూపాయలు మిగులుతుంది, అది 1 లక్షలు పోతుంది ఆమెనా. ఏం చేస్తాం అలాగే కూలి పని చేసుకుంటే అలాగా అంతే అండి. కూలి పని అండి, నాకు ఏముందండి. వ్యాపారస్తులన్నా రైతులు మీకు మన వ్యాపారం కోట్లు మిగిలిపోదు కదండి. ఎలా అమ్ముతారు? పరకలు చొప్పున అమ్ముతారు. పరక 12 కాయలు అనుకో 150, 100, 90 అంతే అండి. అంతకంటే ఏముంది అంతే అండి. పరక అంటే ఎన్ని మొత్తం? 12 కాయలు. పరక అంటే 14 కాయలు ఇచ్చారు కదా అప్పుడు? 14 కాయలు 14 కాయలు ఇస్తాం, 12 కాయలు ఇస్తాం అంతే. అంతే దానికి 100.
ఒక నిగనిగలాడే మామిడి పళ్ళు అన్నీ కూడా ఇక్కడ చాలా నీట్గా ఉంది. ఇంకా మీరు ఎక్కడి నుంచి ఇది అవుతున్నారు ఏంటి రంగులు గట్ట కొట్టరు కదా? వచ్చేసి అలాంటివి ఉండదండి. అలా కొడితే కూరలు కొంటారు ఏంటండి ఇక్కడ అందరికి తెలివి మరిపోయి పెద్దలు ఇప్పుడు ఇన్నాళ్ళ పెద్దలు ఏంటండి ఇప్పుడు అది ఇన్నాళ్ళ పెద్దలు కదండి ఎక్కడ గడ్డి పర్లు అయ్యండి గడ్డిలో అవి కాపాడుతున్నాయి కదా అంతేని. ఎలా మొక్క పెడతారు వీటిని ఏంటి మామూలుగానే కోసుకొస్తామండి మాకు గడ్డి వేసేసి ఏదైనా మామూలుగా తట్టలో ముగ్గేస్తాను కోవల తట్టలో అంతే అండి. పచ్చిగా ముగ్గేస్తాను తేరైపోయి కాయ కోసుకొచ్చి ముగ్గేస్తాను. మరి తేరిన కాయ కోయలేదు అనుకోండి కులిపోతుంది అది. మన తేరైతే తెస్తాం లేదా తేరాకుండా మనం తెస్తాం తింటారు కదండి ఇక్కడ తింటారు ఏంటంటే తేరాకుండా ఏ కాయ తినరు అంతే అండి. అది తెచ్చుకుని అమ్ముకోండి 100 150 అలా అంతే అంతే అండి. అందుకంటే ఇక్కడ చేసేది ఏమీ లేదండి. ఎంతమంది మీరు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పార్ట్నర్లు పెడతాండి? మొత్తం చెత్త 10 మంది చేసుకుంటున్నాను కుర్రోళ్ళని. అలా కొట్టుకు 10 మంది దెబ్బలకు మనిషి ఒక 500 600 వస్తుంది అలాగండి అంతే. కూలి డబ్బులు వస్తాయి ఇందులో మనకి కోట్లు మిగిలిపోయినాక ఏదైనా బిజినెస్ ఏంటండి ఏదైనా ఒక నెల చేసుకుంటాం లేదా 2 నెలలు చేసుకుంటాం అవతల పోతాం ఇంటికి. చూసారు కదండి మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఇక చాలా ప్రతిదీ కూడా ఫేమస్గా చెప్తారండి. ప్రస్తుతం మనం ఇప్పుడు వైజాగ్ నుంచి ఇలా కాకినాడ వచ్చే దారి ఉంది కదండి. కాకినాడ వచ్చే దారిలో విజయవాడ వెళ్ళే దారిలో బైపాస్ రోడ్ అనుకుని ఇవన్నీ వరుసనే ఒక 100 కోట్ల దాకా ఇలాగ ఉంటాయి. చాలా నీట్గా ఉంటాయి. ఈ యొక్క రంగు ఎటువంటి కూడా వేరు చక్కగా పండిస్తారు న్యాచురల్గా పండిస్తారని ఆ రైతులు కూడా చెప్తున్నారు కదండి. మీకు కూడా కావాలంటే ఇక్కడికి వచ్చి కొని రుచి చూడండి చాలా బాగుంటుంది.